నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. అంటే నెక్స్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ చెల్లి షర్మిల గారిది కూడా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం ముందు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నాగార్జున గారు నమస్కారం. నమస్తే అమ్మ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ చెల్లి షర్మిల గారిది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? జగన్ రాజకీయ జీవితం తన చేతులతో తానే నాశనం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2029కి జగన్మోహన్ రెడ్డి గారికి 1000 కోట్ల ఆస్తుంది ఉంది. 2 ఆడపిల్లలు హ్యాపీగా వాళ్ళకి కట్లం ఇచ్చినా కానీ లైఫ్ లాంగ్ ఆయన ఇదిగా బతకొచ్చు, అంత ఆస్తుంది. అంత ఆస్తున్నప్పుడు ఈయన 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలకి ఎంత మంచి చేయాలి, అలాంటి మంచి చేయాల్సింది పోయి ఈయన తీసుకొచ్చిన ప్రతి స్కీమ్లో ఒక స్కామ్తో బయటకు వస్తుంది ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ లిక్కర్ స్కామ్. ఏపీ లిక్కర్ స్కామ్ ఆ రోజు ధరలు పెంచుతున్నానని చెప్పినప్పుడు మనందరికీ చెవిలో పూలు పెట్టేలాగా కొంతమంది ఈయన బయటకు వచ్చి మాట్లాడారు. ఎందుకంటే ఎవరన్నా తాగాలంటే రేట్లు ఆకాశానికి అంటాలి, అందుకని నేను రేట్లు పెంచుతున్నాను అని చెప్పి ఇంటెన్షన్తో చెప్పుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే ఈరోజు ఏం జరుగుతుంది? ఆయన కంపెనీల కోసం జనరల్గా మనం ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటే మేడం టార్గెట్స్ పెడతారు. నీకు రోజుకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తుంటే రోజుకి ఇన్ని ఇన్సూరెన్స్లు చేయాలి, లేదా ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ చేయాలి, లేదా ఇంత ఎఫ్డీలు తేవాలి. అలాగే ఈయన టార్గెట్లు పెట్టాడంట. నెలకి ఇన్ని కోట్లు రావాలి. సో నెలకి 50 నుంచి 60 కోట్ల ఇన్కమ్తో ఒక్క లిక్కర్తోనే చేశాడంటే శాండ్ మీద ఎంత చేసి ఉంటాడు, మైండ్స్ మీద ఎంత చేసి ఉంటాడు. ఇలా చెప్పుకుంటా పోతే నిన్న కాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు పవర్ విషయంలో లడ్డు చిక్కాడు అన్నాడు. ఆడు చూస్తే 1500 కోట్లు. సో ఒక ఎలక్షన్ చేయాలంటే మహా ఎంత అయిద్దండి? ఒక నియోజకవర్గానికి 35 నుంచి 40 కోట్లు అయింది. అలాంటిది ఈయన ఇలాంటి 2 స్కాములు 2 చిన్న వర్కులు చేసినందుకే ఒక ఎలక్షన్ జరిపే అంత సంపాదించుకున్నాడు. అంత అవినీతి ఏంది? ఈరోజు ప్రజలకి ఏమనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమ్మిన లిక్కర్ మొత్తం మేమేగా తాగింది, మెజారిటీ ఆఫ్ దమ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు కదా, తాగి మా ప్రాణాలు కోల్పోయేలాగా తెచ్చుకున్నాం, మా యొక్క హెల్త్ ఇష్యూ అవుతుంది కదా అంటే ఇండైరెక్ట్గా నీకు ప్రజల శ్రేయస్ కన్నా నీకు డబ్బే ఇంపార్టెంట్ అనేది ప్రజల్లోకి స్ట్రాంగ్గా వెళ్ళింది మేడం. క్లియర్? అంటే ప్రజల్లో ఇలా ఉంది. గ్రామాల్లో చూస్తే ఎలా ఉంటుందంటే మీ వర్గం ఒక సైడ్ ఉందనుకోండి, మా వర్గం ఒక సైడ్ ఉంది అంటే వాళ్ళకి పార్టీలు పెద్ద పట్టింపులు ఉండదు. మీరు ఆ పార్టీలో ఉంటే మేము ఈ పార్టీలో ఉంటాం, మీరు ఒకవేళ ఈ పార్టీకి వస్తే మేము ఆ పార్టీకి వెళ్తాం అన్నట్టు మాత్రమే ఉంటారు. ఈరోజు గ్రామాల్లో ఉన్న చాలామంది ఏంటంటే మంచి పార్టీ రాక, గట్టిగా నడిపే నాయకులు లేక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు తప్పించి దాదాపుగా ఆయన గనక రాంగ్ అని చాలామంది తెలిసింది. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడు కనుక ప్రజల్లోంచి వస్తే, ఒక మంచి పార్టీలోంచి బయటకు వస్తే డెఫినెట్గా వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నేను ఇప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్ చెప్తా, రైట్ ఆర్ రాంగ్ మీరు అనాలిసిస్ చేసుకోండి. మనకున్న ఓటు బ్యాంక్ని 100% అనుకుంటే కూటమి పార్టీలో ఉన్న పార్టీలకు కానీ వైసీపీకి ఎంత ఓటు బ్యాంక్ ఉందో మాకు చూద్దాం. టీడీపీకి అవుననుకున్నా కాదనుకున్నా స్టాంప్ ఓటు బ్యాంక్ 40% ఉంది, వైసీపీకి స్టాంప్ ఓటు బ్యాంకు 40%. ఇంకెంత మిగిలిందమ్మా? 20%. ఆ 20% ఓటు బ్యాంకులో ఒక 10% ఓటు బ్యాంకు జనసేనకి అయ్యండి, ఇంక మిగిలిందంతా 10%. ఈ 10%లో మొన్నటిదా జరిగిన ఎలక్షన్ కానీ అంత ముందు ఎలక్షన్ యావరేజ్ చూస్తే 2% కాంగ్రెస్కి ఉంది యావరేజ్గా, 2% బీజేపీకి ఉంది కదా. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎంతమైంది మనకి? 94% ఓటు బ్యాంకు పోతే ఇంకెంత ఓటు బ్యాంకు ఉంది? 6% ఓటు బ్యాంకు. ఈ 6% న్యూట్రల్స్. వీళ్ళు సచ్చినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం వేయరు. జగన్మోహన్ రెడ్డి కంటే ఎవరైనా మాకు ఎవడైనా పల్లా వాళ్ళకి వేస్తాం అనే ధోరణిలో వాళ్ళు ఉంటారు. క్లియర్? సో ఇప్పుడు ఇది రాజకీయం. వీళ్ళు ఏం చెప్తున్నారు కూటమి పెద్దలు? 10-15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అంటున్నారు. అంటే నెక్స్ట్ కూడా కూటమే వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక 10 సంవత్సరాలు పార్టీ నడపగలనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు చూస్తే అది ఒక వర్షన్ అయితే, రెండో వర్షన్ చెప్తాను మీకు. షర్మిలమ్మ మొన్నుంది 2% ఓటు బ్యాంక్. ఆమె రాజకీయం చేయడం మొదలుపెట్టింది. రేపో మాపో రాజ్యసభ సభ్యత్వం వచ్చింది, ప్రోటోకాల్ ఉంటుంది, రేపో మాపోగా ఆమె రాజకీయం చేయడం మొదలుపెట్టింది. షర్మిలమ్మ రాజకీయం చేయడం మొదలు పెడితే ఫస్ట్ చీలే ఓటు బ్యాంక్ ఎవరిది అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, వైఎస్ఆర్సీపీ పార్టీది.
ఆ పార్టీ మొత్తం మా దగ్గర నుంచి తీసుకున్న పార్టీ కదా, పాత కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళకి ఆ జెండా మోయడం కంటే ప్రేమ మా జెండా మీద ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ముఖ్యమంత్రులు తీసుకొచ్చినా కానీ పార్టీ చెక్కు చెదరకుండా ఇన్ని అవినీతి మార్కులు లేకుండా అలా నిలబడిందంటే ఆ పార్టీకి ఉండే క్రెడిబిలిటీ వేరే లెవెల్ అది అసలు. ఇంకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆ కులాన్ని ఈ కులాన్ని దూషిస్తా, నీకు 3 పిల్లలు ఉన్నాయి, నువ్వు ఆ కులపొడివి నువ్వు కులపొడి అని తిట్టడం ఉండదు. ఇండిపెండెంట్ స్వతంత్రం ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెళ్ళి కాళ్ళ మీద దండం పెట్టి మొక్కితేనే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి ఇంకో పదవి కానీ వచ్చింది. సో అలాంటిది స్వతంత్రం మా పార్టీలో ఎక్కువ ఉంది కాబట్టి కార్యకర్తల నాయకులు చాలామంది అంటే ఈ పార్టీకి రావడానికే ఇష్టపడతారు. అంటే ఆటోమేటిక్గా నువ్వు 29కి ఎలక్షన్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 40% ఓటు బ్యాంకులో ఒక 10-15% సింపుల్గా మాకు వచ్చింది కదా. అంటే ఆయనకి 20% ఓటు బ్యాంక్ కదా. 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు ఆయనకి 11 సీట్లు వస్తాయి, 25% ఉంటే ఎన్ని సీట్లు వస్తాయి. సో నెక్స్ట్ ఎలక్షన్ ఆయన గెలవడం, 29 కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు, అయిపోయింది కదా, క్లియర్. ఆ నెక్స్ట్ ఎలక్షన్ మా ఓటు బ్యాంక్ ఇలాగే కంటిన్యూ అయ్యింది. జగన్ ఓటు బ్యాంక్ తగ్గడం తెప్పించి పెరిగేది ఉన్నది, జనాలు ఆయన నమ్మరు. ఇవన్నీ ఇలా అయితే కూటమిలో ఉన్న చాలామంది రాజకీయం తెలియని వాళ్ళు ఏదోదో మాట్లాడతారు. కానీ నేను బాగా అబ్జర్వ్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చాలా శ్రద్ధతో పద్ధతిగా విధిగా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న 10-15 మెయిన్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వాళ్ళ ఆర్థిక మూలాలు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు చేసిన స్కాములు 1 by 1 కాకుండా చిన్నగా అన్ని డేటా సమకూర్చుకుంటున్నారు. అంటే వీళ్ళందరి కాళ్ళకి దారం కట్టాడు చంద్రబాబు గారు. ఏం చేస్తారంటే అన్నీ ఒక సాచురేటెడ్ పాయింట్కి తీసుకెళ్ళి ఆ దారాలన్నీ ఒక్కసారి లాగేస్తారు. అందరు కింద పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పగొలుతాడు. వీళ్ళందరూ తీసుకెళ్ళి 2 years జైల్లో పెడతారు. ఆ పార్టీకి నాయకులు లేరు, నాయకురాలు లేరు, ఎవరు లేరు. ఇంకా మరి ఏం చేస్తారు? ఆ పార్టీలో ఉందే కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఉన్నోళ్ళు, రాజశేఖర రెడ్డి వారసులు ఉన్నారు. ఎవరు మాట వింటారు? సో డెఫినెట్గా షర్మిలమ్మ దగ్గర చూస్తారు కదా, ఆయనకు ఒక అవకాశం ఇచ్చాం, మనం ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశం షర్మిలమ్మ ఎందుకు కాకూడదు అని చూసే చూపులు కూడా ఉంటాయి. సో అలా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టే. ఇవన్నీ పక్కన పెట్టండి మేడం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, రేపు 29కి నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ ఉన్నా వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, నియోజకవర్గాలు పెరిగేటప్పుడు ఒక అట్లీస్ట్ 225 అయితే కదా, 150 నియోజకవర్గాలన్నా పక్కా మనం గెలిచే విధంగా ఆ యొక్క గ్రామాలు కానీ మళ్ళీ కానీ డివైడ్ చేసి మనం చేసుకుందాం అనుకుంటారు. క్లియర్. సో అందులో భాగంగానే సరే ఏ పార్టీ ఉన్నా, నా పార్టీ నీ పార్టీ ఏ పార్టీ ఉన్నా అదే జరిగింది వాస్తవం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రాజకీయం మళ్ళీ అధికారం రావాలంటారు. అలా గనక చేస్తే మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్సులు కూడా ఉండవు. అంటే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చూసుకుంటే మేము అధికారంలో వస్తారో తర్వాత చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలో రారు. క్లియర్. నెక్స్ట్ మేము 2 ఎలక్షన్లు అయినా 3 ఎలక్షన్లు అయినా మేము నిలబడతాం. ఎందుకని మాది జాతీయ పార్టీ. ఈ స్టేట్లో కాదు ఇంకో స్టేట్లో మా పార్టీ ఉంటుంది. ఈలోపు ఒక్కసారన్నా సెంటర్లో కనుక మా పార్టీ వస్తే 24 రావాల్సింది మిస్ అయింది, 29 డెఫినెట్గా వచ్చింది. అక్కడ మిస్ అయితే 34. అంటే ఏదో 10 సంవత్సరాలు ఒక్కసారి రాదా, సరే 15 సంవత్సరాలు తీసుకో, ఒక టర్మ్ రాదా? మరి మా పార్టీ సెంటర్లో ఒక్క టర్మ్ వస్తే ఈరోజు మోడీ గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రేపొద్దున మా పార్టీ వస్తే మింగటం మొదలుపెట్టింది. మరి మోడీ గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఉంటే నెక్స్ట్ 2029కి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఎందుకు రాలని నీకు ఇప్పటికే సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పా. ఇందులో చెప్పిన వాటిలో తప్పే ఉంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 2% నువ్వు ఓటు బ్యాంకు 10% 20% ఇద్ది, కానీ మళ్ళీ 1% 0% పడిపోదు కదా. మరి ఆ ఓటు బ్యాంక్ పెరిగిన ఓటు బ్యాంక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. క్లియర్. మేము ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా లేదు, మేము ఒప్పుకుంటాం. 29కి 5 ఎమ్మెల్యేలో 10 ఎమ్మెల్యేలో 15 ఎమ్మెల్యేలో మా పార్టీ అది బోని కొట్టింది, నాకు నమ్మకం ఉంది. క్లియర్. 29కి మా లీడరు షర్మిలమ్మ బోని కొట్టిన తర్వాత 34 మేము అపోజిషన్ లీడర్ అయినా నువ్వు ఆశ్చర్యపడే సంవత్సరాల్లో ఆ లోపు ఒకసారి సెంటర్లో మా పార్టీ వచ్చిందనుకో ఇక్కడ కథం అయిపోతారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పోతారు కదా, ఇంకేముంటుంది? సరే రాకపోయినా ఆయన ఇన్ని సంవత్సరాల పార్టీ నడపలేడు, ఆయన వల్ల కాదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం ఈ యొక్క ఊడిజం నేను చేయలేను అనుకునే రకాలు ఉంటారు. సో డెఫినెట్గా ఇదవుతారు. కార్యకర్తలు ఆయన భరించరు, ఏం చేస్తారు మరి? ఇంకా ఇప్పుడు ఆ పార్టీలో ఉంటే కార్యకర్తల మీద కూడా కేసులు పెడతారు, పిచ్చి కేసులు మొత్తం పెడతారు. సత్యనారాయణకి ఈ బాధలు నాకు ఎందుకురా బాబు అని చెప్పి ఇంకో పార్టీకి వెళ్దామని చెప్పి చూస్తారు. కూటమిలోకి ఎలా వెళ్ళరు, ఇంక దేనికి వస్తారు? కాంగ్రెస్కి వస్తారు. మా పార్టీకి వస్తే కేసులు పిచ్చి కేసులు పెడితే మేము ఒప్పుకోం. జాతీయ స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము డెఫినెట్గా పార్లమెంట్ వందలు మొత్తం ఏలెత్తి చూపిస్తాం కాబట్టి వాళ్ళు భయపడతారు దానికైనా. ప్లస్ మాకు వాళ్ళకి శత్రుత్వం కాదు, రాజకీయపరమైన వైరాలు ఉండడం తెప్పించి కొట్టుకొని తిట్టుకొని చెప్పుకున్న శత్రుత్వం మాకైతే లేదు. వాళ్ళదో పార్టీ మాదో పార్టీ,
రాజకీయ పరంగా అభిప్రాయాల పరంగా మాకు భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు తప్పించి వాళ్ళని కొట్టుకొని మేము అలా కొట్టుకునే రక్తం బారే అంత వైవిధ్యం మాకు లేదు కదా. మరి నెక్స్ట్ 2029 నాటికి ఎలక్షన్ టైంకి షర్మిల గారు వాళ్ళ అన్నకి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా? గత ఎలక్షన్లో కూడా షర్మిల గారు వాళ్ళ అన్నకి సపోర్ట్ చేసింది, చాలా సందర్భాలు ఎలక్షన్ టైంలో సపోర్ట్ చేసింది. సో తర్వాత కూడా సపోర్ట్ చేయదని నమ్మకం ఏంటి? షర్మిలమ్మ మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం లాంటిది. నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తారు ఇద్దరు. ఒక్కసారి వెన్నుపోటు పొడిచిన దగ్గరకు రానిరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి వెన్నుపోటు పొడిచాడు. ఆమె స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది, నువ్వు ఆస్తిస్తే అంత ఇవ్వకపోతే అంత, 34 కల్లా నేను సీఎం అవుదాం, చిన్న వయసేగా ఉంది కూడా, 34 కల్లా అవుదాం, అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారసురాల యొక్క పరిపాలన ఎలా ఉంటుందో చూపిద్దాం అన్న మైండ్ సెట్తో ఆమె ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మా షర్మిలమ్మ చేసినప్పుడు ఏం చేశారు, వాడుకొని వదిలిపెట్టాడు కదా. మళ్ళీ ఎందుకు నమ్మిద్ది? ఈరోజు మా షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ఆయనకి ఉడికింగ్ చేయాల్సిన అవసరం ఏంది? ఉడికింగ్ చేస్తే ప్రజలు మమ్మల్ని చీకొడతారు కదా. మరి ఈరోజు షర్మిలమ్మ పెద్దమ్మ తల్లి దగ్గర ఉన్న పెద్ద పుల్లి ఎలాగైతే తినటానికి ఆవేశంతో దూకుతూ వస్తుందో, ఈసారి మా షర్మిలమ్మ కూడా అలాగే వస్తుంది. 2-3 నెలలు ఆగండి, ఆమె అలాగే పబ్లిక్లోకి దూసుకుంటా వచ్చింది. వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని ఎలా తింటాడో, ఆమె మాటకు కానీ, ఆ మాట్లాడే తీరికి కానీ, ఆ జన ఆకర్షకు కానీ, ఆమెలో కనపడే వైఎస్ఆర్ రూపానికి కానీ జనాలు పులకరించి మా పార్టీలోకి రావడం జరిగిద్ది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తడమే జరిగిద్ది. ఇంకా చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఉండదు, అది జరిగేది. ఆయన దగ్గర డబ్బు మాత్రం ఉంటుంది, మా దగ్గర వైఎస్ఆర్ వారసులు, రాజశేఖర రెడ్డి గారి వారసులు, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో మళ్ళీ కార్యకర్తలు మా పార్టీకి వస్తారు. థ్యాంక్ యూ.